హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వరల్డ్. నేను రిజ్వానా. పూర్ణ పెళ్లిలో రూపా తాతయ్య పెళ్లి కొడుకు బంధువుగా వస్తాడు. అక్కడ ఇంద్రమోహన్ను చూసి దొంగ చెల్లెల్ని పెళ్లి ఎలా చేసుకుంటారు అని మగ పెళ్లి వారికి చెప్పి పెళ్లి రద్దు చేస్తాడు. కానీ అదే సమయంలో రూపా వచ్చి తను తెలుసుకున్న నిజం తాతయ్యకు మరియు అక్కడ బంధువులకు చెప్తుంది. ఇంద్రమోహన్ దొంగ కాదని, మంచి వ్యక్తి అని. ఆ విధంగా ఆగిపోయిన పెళ్ళి మళ్ళీ డాక్టర్ శోభన్ పూర్ణను పెళ్లి చేసుకుంటానని అంగీకరించడంతో అదే ముహూర్తానికి వారిరువురికి వివాహం జరిపిస్తారు. ఇంద్ర చందుని చక్రం తమ్ముళ్ళతో ఉండి చదువుకోమని సలహా ఇచ్చి తను డ్యూటీలో జాయిన్ అవ్వడానికి బయలుదేరుతాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ఇలా సాగుతుంది. డ్యామ్ క్రింద వైపు గుడి దాటుకొని వెళ్ళి నీళ్లు పడే దగ్గర నిల్చున్నాడు. మీద చదునుగా ఉన్న చోట ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుంది. జనం విరగబడిపోతున్నారు. ఆ సంగతి తెలియక వచ్చాడు ఇంద్రమోహన్. షూటింగ్ వాళ్ళ తిప్పలు వాళ్లకున్నాయి. అటువంటి స్థలంలో షూటింగ్ అంటే రిస్క్తో కూడిన పని. వాళ్ళ ఇబ్బందులు గమనించకుండా తమ అభిమాన హీరోను చూడాలని జనం పడే తాపత్రయం చూస్తుంటే నవ్వు వస్తుంది. నీళ్లు పడుతుంటే గమ్మత్తుగా ఉంది. ఇంద్రధనస్సులోనే 7 రంగులకు తన జీవితానికేదో పోలిక ఉంది. ఈ ఊరు వచ్చి వారం రోజులు అయినా తనింకా రూపను చూడలేదు. ఎందుకో మనసు వెళ్ళాలని ఆతృత పడుతున్నా కాళ్ళు కదలడం లేదు. ఆమె స్నేహము మల్లెపూల సౌరభం, ఆమె చెలిమి గులాబీల పరిమళం. తనేదో తమాషాకు రాస్తే ఆమె దొంగ అన్నది. ఇద్దరిది ఒకరిపై ఒకరికి చెల్లిపోయింది. వెళ్ళాలా వద్దా? తని ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నట్టు తెలియదా? తను మనసులో ఏదో దాచుకున్నప్పుడు తను వెళ్ళి పలకరించడం బాగా ఉండదేమో. సార్ నిమ్మకాయ రసం కావాలా? బండివాడు అడిగాడు. తలెత్తి చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. తల బుట్టలా అయినా పండు ముసలి. ముష్టి ఎత్తుకుని అయినా బ్రతకవచ్చు. అయినా కష్టపడి పని చేసుకుంటానని బండిని త్రోలుతున్నాడు. అలాంటి వారికి చేయూతనివ్వాలి అనుకున్నాడు. ఓ గ్లాస్ రసం ఇవ్వు అన్నాడు. అతను ఉత్సాహంగా ఓ నిమ్మకాయ చెక్క గ్లాసులో పిండి చిటికడు ఉప్పు వేసి దాంట్లో ఓ సోడా కొట్టి పోసి ఇచ్చాడు. అది తీసుకుని 40 పైసలు ఇచ్చాడు. అయ్యా పల్లీలు ఆశగా చూచిందో ముసలమ్మ. ఓ పావలావి ఇవ్వు అన్నాడు. సోడా త్రాగి పల్లీలు తీసుకుని ఆవిడకు పావలా ఇచ్చాడు. దుమికే నీళ్లు, నీటి తుంపర్లు, వాటి హోరు చూస్తూ క్రింద వరకు నడిచాడు. అయ్యా దండం. తల తిప్పాడు. లక్ష్మీ నర్సింగ్ హోమ్ వాచ్మెన్ నిల్చున్నాడు. నీకు ఈరోజు సెలవా? ఒంట్లో బాగాలేదని వచ్చేశానయ్యా. కొత్తగా వచ్చిన మేనేజర్కు సీసాలు చిరుతిండ్లు తెచ్చిపెట్టాలి. ఏమో బాబు, మీరు వెళ్ళిపోయారు. ఆ ఆసుపత్రి కళేపోయింది. యాడి పనులు ఆడనే ఆగిపోయినాయి అన్నాడు. ఆపద్ బాంధవిలా ఆ సమయాన ఆదుకున్న రూపాదేవిని చూడకపోవడం తన దురదృష్టం. శ్రీహరి గారున్నారు కదా. ఫారెన్ వెళ్ళొచ్చాక అయ్యగారికి తీరికే లేదు. ఎప్పుడు బాంబే, మద్రాస్ పట్టణాలు తిరుగుతుంటారు అన్నాడు వినయంగా. అతని కళ్ళ ముందు పూర్ణ వివాహానికి వచ్చిన రూపాదేవి అపురూప సౌందర్యం తళుక్కుమంది. అతడిలోనే ఉత్సాహ తరంగం తాడి ప్రమాణంగా లేచింది. నెమలిపించం రంగు జరీ బుటీల చీర, దానిపై పచ్చల హారం, వాలుజడ కాక ముడి వేసుకుంది. అందంగా హుందాగా ఉంది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నా ఆ అందం తన హృదయ ఫలక మీద ముద్రింపబడిపోయింది. పెళ్లిలో గల్లంతు జరక్కపోతే తను తరువాత వివరాలన్నీ విశదీకరించేవాడు. కానీ ఆ గల్లంతు కాకపోతే పూర్ణ వివాహం శోభంతో జరిగేదా? వస్తానయ్యా. మీ మీద దొంగతనం మోపిన పాపం ఊరికే పోతుందా? అన్నీ దొంగతనంగా అందిన కాడికి అందుకుంటున్నారు అన్నాడు వెటకారంగా. అది వినలేకపోయాడు. అతని వంక తీక్షణంగా చూచాడు. అది కాదయ్యా, మంచి చెడు ఉండాలి కదా అన్నాడు తడబడ్డట్టు. ఓ రూపాయి కాగితం తీసి అతని చేతిలో పెట్టాడు. అతనికి ఉరుకుతున్న నీటిని చూచి ఓ నీటి బిందువు అయిపోవాలనే కోరిక కలిగింది. అలాగే నడుస్తూ చివరి వరకు వెళ్ళాడు. ప్రప్రథమంలో కట్టిన ఆనకట్ట సగం కూలి కనిపించింది. మెల్లగా వెనుదిరిగాడు. అదే దారమ్మట ఎన్నోసార్లు రూపాదేవి ఊరు వెళ్ళాడు. ఒక్క క్షణంలో జరిగే మార్పులకు అర్థం చెప్పలేము. అందుకే జీవితం క్షణభంగురము అన్నారు. ఇంటికి వచ్చేసరికి తల్లి, తండ్రి, పూర్ణ కూర్చుని ఉన్నారు. ఉత్తరం రాయలేదేం? నొచ్చుకుంటూ తాళం తీశాడు. ఆదివారమే కదా అని వచ్చాం అన్నారు. ఈ ఇల్లు చిన్నది. పైలాన్ కాలనీలో పెద్ద ఇల్లు దొరుకుతుంది. అది తీసుకుని ఉత్తరం రాయాలనుకున్నాను. వాళ్ళ సామాన్లు లోపల పెట్టాడు. చందు వెళ్ళిపోయాడు. అల్లుడేమో చదువు అయ్యే వరకు అమ్మాయినిక్కడే ఉండమన్నాడట. ఏమోరా, ఏం తోచలేదు, వచ్చేశాం అన్నది జయమ్మ. ఏం పూర్ణ,
చెల్లెలి వంక చూచాడు. ఆమె కళ్ళు దేదీప్యమానంగా వెలుగుతున్నాయా అన్న భ్రమ కలిగిస్తున్నాయి. ఎప్పుడు అందమైనదే అయినా ఆ అందానికి మెరుగు పెట్టినట్టు కనిపిస్తోంది. చెవుల కన్నా జూకాలకు బదులు రింగులు జడ వేసుకోవడంలో మార్పు స్పష్టంగా కనిపించాయి. ఏమిటన్నయ్యా అలా చూస్తావు అన్నది పూర్ణ. మీ ఆయన ఎంత భాగం కొరుక్కు తిన్నాడోనని. చీపో అవతల గదిలోకి పారిపోయింది పూర్ణ. చెల్లెలితో ఏమిట్రా హాస్యాలు? జయమ్మ ముసిముసిగా నవ్వింది. మధ్యాహ్నం క్యారియర్ తెచ్చాడు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. ఉన్న ఒక్క క్యాంప్ కాట్పై తండ్రి పడుకున్నాడు. తల్లి కిరువైపులా పసిపిల్లల్లా కొడుకు కూతురు పడుకున్నారు. పూర్ణ ఓ గంటసేపు అన్నతో కబుర్లు చెప్పింది. ఆ కబుర్లలో ఎక్కువ భాగం తన భర్తను గురించే. తనకసలు కూరల్లో కొబ్బరి వేస్తే గిట్టదు భోజనాలు అవుతుండగా చెప్పింది. తనంటే అల్లరిగా అడిగాడు. తనంటే తెలియదా? పో నేను మాట్లాడను మూతి ముడిచింది. చెప్పు తనంటే శ్రీ శోభన్ గారా? ఒక 5 నిమిషాలు మాట్లాడక ఊరుకున్నారు. ఆ తరువాత మళ్ళీ చెప్పింది. ఆయనకు నీలం రంగంటే ఇష్టంరా. మంచంపై దుప్పటి నలగవద్దంటాడు. ఆ కబురు ఈ కబురు చెప్పి నిద్రపోయింది. ఇంద్రమోహన్కు నిద్ర రావడం లేదు. ఇంద్రా పిలిచారా నాన్న? లేచి కూర్చున్నాడు. తండ్రిని అంత గంభీరంగా ఎన్నడూ చూడలేదు. పరీక్షగా చూస్తే ఆయన తలలో తల్ల వెంట్రుకలు సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖంలో ముడతలు స్పష్టంగా కనిపించాయి. లేచి వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఇంద్ర అల్లుడు తన చదువు అయ్యే వరకు పూర్ణను ఇక్కడే ఉండమన్నాడట. ఆ కట్నం డబ్బు ఎలా సర్దగలం బాబు అన్నాడు. అతని కళ్ళలో కొడుకుపై మోయలేని బరువు పడుతుందోనన్న బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఏదో ఒక మార్గం దొరక్కపోదు నాన్న. ఒక 6 నెలలు గడవనీయి. ఏదో చిట్ ఫండ్లో చేరి డబ్బు తెస్తాను అన్నాడు. ఏమిటోరా? పట్నం మామయ్య ఓ సలహా ఇచ్చాడు. ఏమిటి నాన్న? తన తమ్ముడి కూతురు జానకిని చేసుకుంటే 25,000 కట్నం ఇప్పిస్తాడట. ఆశగా చూచాడు. నాన్న ఆ విషయం తరువాత ఆలోచిద్దాం. జీవితాంతం నా కట్నం డబ్బు వాడుకున్నారన్న అపవాద ఎందుకు? కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి అన్నాడు. నీకు ధైర్యం ఉంటే చాలురా అన్నాడు. ఈ మాత్రం బాధ్యతాయుతంగా తండ్రి ఆలోచిస్తే సంసారం ఎప్పుడో బాగుపడేది. చేతులు కాలాక ఆకులు అన్నట్టుగా ఉంది. తండ్రి కళ్ళు మూతలు పడ్డాక లేచి సామాన్లు లోపలికి చేరవేశాడు. ఆ పేరు తెలియదు గాని ఇక్కడే ఉంటున్నాడు. ప్రక్క వాళ్ళమ్మాయి గొంతు వినిపించింది. బయటకి వచ్చాడు. అతని కళ్ళు వెడల్పయ్యాయి. అపనమ్మకంగా చూచాడు. రూపాదేవి వస్తుంది. నన్ను గుర్తుపట్టనట్టున్నారు. కంటి కొసలలో కుంటెతనం మెరుస్తుండగా నవ్వింది. రండి 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 అమ్మా పూర్ణ హడావిడిగా వాళ్లను లేపేశాడు. ఏమిట్రా? గుమ్మంలో నిలబడిన రూపను చూడగానే జయమ్మ ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ఆవలిస్తూ లేచి కూర్చుంది. ఇంకేం అవమానాలు మిగిలిపోయాయి తల్లి అన్నది. ఎంత నిదానంగా అనబోయినా కంఠంలో కరుకుదనము కరకరలాడింది. రూప అభిమానపడలేదు. అమ్మా ఇంద్రమోహన్ కంగారుగా చూచి ఉన్న ఒక్క కుర్చీ ముందుకు జరిపాడు. రూప వచ్చి కూర్చుంది. రామలింగం గోడవైపు తిరిగి పడుకున్నాడు. పూర్ణ లేచి అవతల గదిలోకి పారిపోయింది. జయమ్మ చూపులు ఎందుకొచ్చావన్నట్టున్నాయి. రూప గ్రహించింది. ఏదో చిన్న అపార్థం వల్ల దొంగతనం ఆపాదించబడింది. అందుకు క్షమించండి. తాతయ్య కూడా తన తొందరపాటుకి చాలా చింతించాడు. వాళ్ళ దగ్గర 5,000 తీసుకువచ్చారు. అవి ఇచ్చి వెడదామనే వచ్చాను. పర్స్ తీసి డబ్బు ఆమెకు ఇచ్చింది. యాంత్రికంగా అందుకున్నది. నిజంగా వాళ్ళు తిరిగి ఇచ్చారా? ఇంద్రకు సందేహం వచ్చింది. 5,000 రూపాయలు అప్పనంగా ఇచ్చే సహృదయం కాదండోయ్. మీరు కుంకం అంటించారు చూడండి అన్నది రూప నవ్వుతూ. ధన్యవాదాలు అన్నాడు ఏమనలేక. హృదయపూర్వకంగా అంటే థ్యాంక్స్ అన్నది కొంటెగా అతని వంక చూచి. నిజంగా అంటున్నాము అన్నాడు కళ్ళతోనే తల్లి మాటలు లెక్క చెయ్యవద్దని అర్థిస్తూ. వస్తాను మరి. 15 రోజులైంది డబ్బు వచ్చి. కానీ మీరు ఎక్కడ ఉన్నారో తెలియలేదు. ఇదిగో ఇల్లు దొరకగానే వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. అశ్రద్ధ అయిపోయింది. త్వరలోనే వస్తాను అన్నాడు. తల్లి మూడ్స్ చూస్తే కాఫీ సంగతి దేవుడెరుగు. మంచినీళ్లు ఇచ్చే స్థితిలో కూడా లేదు. ఆమెను అడిగితే రెచ్చిపోయి ఏదైనా అంటే బావుండదని ఊరుకున్నాడు. రూప మరోసారి నమస్కరించి లేచింది. ఆమె ముఖం వచ్చినప్పుడు ఉన్నంత ప్రసన్నంగా లేదు. తల్లి ప్రవర్తనకు బాధపడిందని అర్థమైంది. తమ మధ్య జరిగిందేది తల్లికి తెలియదు. అలాంటప్పుడు ఆమె బాధపడడంలో ముభావంగా ఉండడంలో తప్పేమీ లేదని అనుకున్నాడు. బయట వరకు వెళ్ళి సాగనంపి వచ్చాడు.
ఇదో తంతు మనల్ని మూర్ఖుల్ని చెయ్యడానికి. ఉన్నవాళ్లు కదా ఏదన్నా సాగుతుందని నమ్మకం. జయమ్మ ఈసడించింది. పూర్ణ ఏదో అనబోయి అన్న రావడం చూసి ఊరుకుంది. ఇంద్రమోహన్ ఇరకాటంలో పడ్డాడు. ఇంద్ర, వాళ్ళు డబ్బున్నవాళ్ళు అయితే ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉంచుకొమ్మను. అవమానించడం అభిమానించడం అన్నీ వాళ్ల హక్కే అనుకుంటే ఎలా? జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ ఆ లంపటం ఎందుకు? మీ నాన్నను వెళ్ళి ఈ డబ్బు వియ్యంకుడికి ఇచ్చిరమ్మను అన్నది డబ్బు జాగ్రత్త చేస్తూ. ఉష్, డబ్బు దగ్గరుంటే నాన్నకు ఆపద్బాంధవులు ఎక్కువవుతారు. ఆదివారం నేనే ఇచ్చి వస్తాను అన్నాడు. డబ్బుంటే ఏదైనా అవసరం వస్తుంది. రేపు నేను పూర్ణ వెడతాం వియ్యాల వారి దగ్గరకు అన్నదామె. అదీ నిజమే అనిపించింది. మధ్యతరగతి ప్రణాళికలు అవసరాలు అలాంటివి. ఎవరూ ఏం చేయలేరు. 10 రూపాయలు దాచుకుందాం అనుకుంటే 20 రూపాయల ఖర్చు వస్తుంది. అందుకే తల్లి ప్రతిపాదనకు మౌనం వహించాడు ఇంద్రమోహన్. రామలింగం గారి గుర్రు మాత్రం లయబద్ధంగా వినిపిస్తోంది. అందరూ ఆయన లాంటి అదృష్టవంతులు ఉంటే బావుండును. నిశ్చింత ఆయనకు పెట్టని ఆభరణం. రూపాదేవి అయోమయంగా చూచింది అనుకోని అభియోగానికి. త్వరగా వెళ్ళి పేషెంట్ను చూద్దామన్నా అతడిని హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఆమెకు కనీసం తెలియజేయనైనా లేదు. నివాల్జన్ రియాక్ట్ అయిందట. పాత స్టాక్ పెట్టి మా ప్రాణాలు తీస్తారా? అందుకే లక్షలకు లక్షలు సంపాదిస్తారు. మేడ మీద మేడ కడతారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు పేషెంట్ తాలూకా మనిషి. విహ్యాలాయి చూస్తోందామె. ఒక వంక తన నిర్లక్ష్యం వల్ల ప్రాణం మీదకి వచ్చిందే అన్న బాధ, మరొక వంక అతని మాటలకు జవాబు ఇవ్వలేని అసహాయత ఆమెను కృంగదీస్తున్నాయి. అతను క్షేమంగా ఉంటే సరే, లేకుంటే మీ నర్సింగ్ హోమ్ నేల రాలుస్తాను. నర్సులు బాయ్స్ తమాషా చూస్తున్నారు. ఆవిడిచ్చిన మందేనన్న నమ్మకం ఏమిటండి? దబాయించి మాట్లాడుతున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్రమోహన్ అడిగేసరికి తెల్లబోయాడు అతను. నువ్వెవరు? పేషెంట్కు నువ్వు ఎవరో? ఈ ఆసుపత్రికి డాక్టర్ గారికి నేను అంతే, తెలిసిందా? మీరిచ్చిన మందు కాక మరేదైనా వేసుకునే అవకాశముందా? అతను కోపంగా అడిగాడు. ఎందుకు లేదు? తెలిసి ఏ డాక్టరు తన రోగిని చంపాలని అనుకోడు. నర్స్, ఒకసారి స్టాక్ చెక్ చేయండి అన్నాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళి ఉన్న మందులు చూచారు. ఎక్కడా అవకతవకలేదు. తారీఖు దాటిన మందులు లేవు. రోగి గది నుండి తెచ్చిన మాత్రలపై అసలు డేటు లేదు. ఇవి ఎక్కడవి? కోపంగా అడిగాడు ఇంద్రమోహన్. ఆసుపత్రిలోనే ఇచ్చారు. నీళ్లు నమిలాడు అతను. ఇక్కడ నీ రోగి కోసమే డేట్ ఎక్స్పైరీ అయిన మందులు పెట్టారా? మరో గంటలో తేలుస్తాను మందులెక్కడివో అన్నాడు. తన బుర్రంతా మొద్దు బారిపోయినట్టు బేలగా చూస్తూ కూర్చుంది రూపాదేవి. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆమె మంచితనాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యం ఏలుతున్న స్టాఫ్ ఏం జరుగుతుందోనని ఉబలాటంగా చూస్తున్నారు. నర్స్, మీ మేనేజర్ గారి గది తాళాలు ఉన్నాయా? చూస్తాను. తేలు కుట్టిన దొంగల తాళాలు తీసి ఇచ్చిందామె. రూపాదేవి చిత్రంగా చూచింది. అతని గది తాళాలు ఆమె దగ్గరకు ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ఇంద్రమోహన్ను అనుసరించింది. తాళాలు నర్సు దగ్గరుంటాయని మీకెలా తెలుసు? కొన్ని విషయాలు వాచ్మెన్ చెప్పాడు. వాటిని ఆధారంగా చేసుకుని ఉండవచ్చునని ఊహించాను. నా ఊహ సరైనదే. చిన్నగా నవ్వాడు. ఆమె అయోమయంగా చూచింది. ఏమిటో అంతా సాలెగూడులా ఉంది. చూడండి రూపాదేవి, మనిషి జీవితంలోనే సంఘటనలు చీకటి వెలుగుల్లా ఒకటి చెడు ఒకటి మంచి వెన్నంటే ఉంటాయి. డాక్టర్ అంటే దేవుడు అనుకుని కొలిచినప్పుడు ఆనందపడతాం. అలాగే కొన్ని రోగాలు మన చేయి దాటి వెళ్ళిపోయాక ఆ రోగి తాలూకా వాళ్ళు శపిస్తారు. అది మానవ నైజం. అది నిజమే. నా పొరపాటు ఏం లేదని తెలిసి ఎలా సరిపెట్టుకోను? రూపాదేవి మధ్యలోనే త్రుంచివేసింది. పొరపాటు లేదనగానే సరికాదు. ఎక్కడో మన వల్ల జరిగి ఉంటుంది. అందుకే నిందలు వచ్చినప్పుడు ఆనందించమని చెప్పడం లేదు, ధైర్యంతో నిలబడమని చెబుతున్నాను అన్నాడు. నర్స్ ఇబ్బందిగా కదులుతుండగా దామోదర్ వాడే గది తీశాడు. ఇంద్రమోహన్ రూపాదేవి గదిలోకి తొంగిచూచి ఏహ్యంగా ఇబ్బందిగా చూస్తూ ఆగిపోయింది. ఒకప్పుడు ఆశ్రమ కుటీరంగా ఉండేది ఆ గది. తలుపుకెదురుగా బోసి నవ్వులు కురిపించే పాపాయి బొమ్మ ఉండేది. దాని స్థానంలో అర్ధనగ్నంగా అసహ్యమైన భంగిమలో ఉన్న నర్తకి క్యాలెండర్ ఉంది. తెల్లటి మల్లె పువ్వు లాంటి దుప్పటి పరిచి ఉండే మంచం నిండా చీట్ల పేకలు, స్కోర్ రాసుకున్న కాగితాలు, ఖాళీ సిగరెట్ పెట్టె పడి ఉన్నాయి. నేల మీదైనా నిస్సంకోచంగా కూర్చోవడానికి అనువుగా శుభ్రంగా ఉన్న గది నేల సిగరెట్టు పీకలతో అగ్గిపుల్లలతో అసహ్యంగా అడుగు పెట్టడానికి వీలు లేనట్టు ఉంది. ఇక్కడ పేకాట ఎవరు ఆడతారు నర్స్? రూపాదేవి అడిగింది కోపంగా. నాకేం తెలుసు? రోగుల తాలూకేమో. కాదు, దామోదర్ గారి స్నేహితులేమో అన్నది తడబడుతూ. రూపాదేవి కోపంగా ఇటు తిరిగింది.
శుభ్రంగా తుడిచిన స్టవ్, మంచినీళ్ల కూజ, హార్లిక్స్ సీసాల్లో నింపిన సరుకులుండే చోట బీర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇంద్రమోహన్ వెళ్ళి అతని మంచం క్రింద నుండి ఓ కర్టెన్ లాగాడు. అందులో చాలా రకాల మందులున్నాయి. ఇదిగో ఇక్కడే అనుబంధ క్లినిక్ నడుస్తోంది అన్నాడు. ఇవన్నీ డేట్ ఎక్స్పైర్ అయిన మందులు పారేయమని తీసివేశాం కదూ నర్స్, రూపాదేవి తీక్షణంగా అడిగింది. ఆ మందులు చూచిన ఆమె ముఖం అభ్రమణిలా ఉంది. అవును, ఊరికే అక్కడ పెట్టారు, నీళ్లు నమిలింది నర్స్. నవ్వుకున్నాడు ఇంద్ర. మై గాడ్, నిన్న ప్రిస్క్రిప్షన్ రాసి నివాల్జిన్, మైక్రోపైరిన్ లేదు తెప్పించుకోమన్నాను. వీళ్ళు ఇక్కడ నుండి అందజేశారా? చాలా బాగుంది. ఆమె క్రింద పెదవి నొక్కిపట్టి ఆలోచనలో పడింది. సారీ మేడం, నాకేం తెలియదు నర్స్ అంటుండగానే కోపమంతా బూట్ల మీద చూపుతూ వచ్చాడు దామోదర్. ఎవరి అనుమతితో నా గది తాళం తీశారు? నేను సూ చేయగలను, చిందులు వేశాడు అతను. మేం అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాం దామోదర్ గారు. ఎవరి అనుమతితో మీరు పాత మందులిచ్చి పేషెంట్ల ప్రాణాలు తీయాలనుకున్నారు? ఇంద్రమోహన్ ప్రశ్న పదునుగా వచ్చింది. నేనిక్కడ మేనేజర్ని, ఎవరి అనుమతి అక్కర్లేదు అన్నాడు దుడుకుగా. దాని యజమానుల అనుమతి కూడా అక్కర్లేదా? ఇవన్నీ అడగడానికి నువ్వెవరు? దామోదర్కు మండిపోతోంది. అతని కంటే ఎక్కువగా నర్స్ పరిస్థితి ఉంది. అందుకే ఇంద్రమోహన్ పరిచయం చెబితే ఎంత దురుసుగా మాట్లాడాలో దామోదర్ మాట్లాడతాడు. అభిమానంతో అతను వెనక్కు పడతాడు. ఒంటరిదైన రూపాదేవిని ఎంత ఏడ్పించాలో అంతా ఏడ్పించవచ్చని ఆమె భావించింది. త్వరగా తనేదో ఘనకార్యం చేసినట్టు ముఖం పెట్టి పరిచయం చేయించింది. ఇతను ఇంద్రమోహన్ గారని, మీ స్థానంలో పనిచేసేవారు అన్నది త్వరగా. ఓహో, అదా సంగతి. దొంగతనాలు చేసేవారికి అందరిపై అనుమానం కలగడంలో అసహజమేమీ లేదు అన్నాడు దురుసుతనం వెటకారం మిళాయించి. షటప్ దామోదర్, ఈ మందులు ఇక్కడ ఎవరు పెట్టమన్నారు? రూపాదేవి కోపంగా అడిగింది. ఓహో, దొంగను వెనక వేసుకుని వచ్చే నన్ను మాటలంటున్నారా? ఇది చాలా బాగుంది. దామోదర్, బంధువువని నీ ఆగడాలన్నీ సహించాను, మితిమీరిపోతున్నావు. ఎవరు దొంగో ఎవరు దొరో నాకు బాగా తెలుసు. నువ్వు డేట్ ఎక్స్పైరీ అయిన మందులు అమ్మవన్నదానికి సంజాయిషి ఏమిటి? అమ్మానని ఈ నర్స్ చెప్పిందా? చూడు నిన్ను ఏం చేస్తానో. దామోదర్ దెబ్బతిన్న పులిలా ముందుకు దూకాడు. ఇంద్రమోహన్ ఆపాడు అతని చెయ్యి పట్టి. అరఘడియ స్నేహాలు ఇలాగే ఉంటాయి భాయ్ సాబ్, శాంతించు. అక్కడ పేషెంట్కు ఏదైనా జరిగితే మనకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తి అన్నాడు నింపాదిగా. మందులు ప్రమాదం కలగజేస్తాయా? లోగడ ఎన్నో ఇచ్చాం, నోరు జారాడు దామోదర్. అన్నిసార్లు మంచి జరగాలని ఏముంది? డాక్టర్లకు తెలియకనా అంత ఖరీదైన మందులు పారవేసేది? ఇప్పుడేం చేద్దాం? దిగులుగా చూచాడు దామోదర్. ఇంద్ర నవ్వుకున్నాడు. పులుల్లా ఎగిరే మనుషులంతా అవకాశం వస్తే అర నిమిషంలో పిల్లుల్లా మారిపోతారు. దామోదర్ అలాగే దిక్కులు చూడడం మొదలుపెట్టాడు. మొదట వెళ్ళి ఆ పేషెంట్ సంగతి చూద్దాం, తరువాత ఏం చేయాలన్నది ఆలోచించాలి అన్నాడు ఇంద్ర. మీరు ఏదైనా పని మీద వచ్చారా? అప్పటికి తేరుకొని అడిగింది రూపాదేవి. కాలుకు చిన్న దెబ్బ తగిలితేను అన్నాడు ప్యాంట్ కాస్త ఎత్తి చూపుతూ. పూర్తిగా చెక్కుకుపోతే కాస్త దెబ్బ అంటారు? ఆదుర్దగా అతని పాదానికి కట్టుకట్టింది ఆమె. దూది అయోడిన్లో అద్ది కాలు మీద వేసింది. ఒక్క క్షణం భగ్గుమన్నట్టు అనిపిస్తుంది, మరుక్షణం హాయిగా ఫీల్ అవుతారు అన్నది. అతను మంట అనుభవించే స్థితిలో లేడు. అందమైన ఆమె పాలభాగం కేసి చూచాడు. మీ స్పర్శలో విద్యుత్ ప్రవాహం ఉంది అనుకున్నాడు మనసులో. ఆమె కట్టుకట్టింది. మీరు రాకూడదు అన్నది దిగులుగా. తప్పకుండా, ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది అన్నాడు వచ్చి కారులో కూర్చుంటూ. దామోదర్ ముఖం గంటు పెట్టుకున్నాడు. వెనక సీట్లో ఇబ్బందిగా కదిలాడు. మీ అమ్మా నాన్నకు చెప్పి వెడదామా? అమ్మా నాన్న పూర్ణను తీసుకొని వియ్యాల వారింటికి వెళ్ళారు. ఆ 5,000 అందగానే ఎక్కడలేని ప్రేమలు పుట్టుకు వచ్చాయి. వారం రోజులు ఉండమన్నారట, ఉండిపోయారు అన్నాడు హాస్యంగా. కారు ముందుకు సాగింది. బ్యాగ్ పట్టుకొని వచ్చే రూపాదేవిని చూచి తన సీట్లోకి పోబోయిన ఇంద్రమోహన్ ఒక్క క్షణం ఆగాడు. నా కోసం రాలేదు కదా అనుకుని మరుక్షణమే తన అమాయకతకు నవ్వుకున్నాడు. బ్యాంకుకు డబ్బు కోసం రాకూడదని ఎక్కడున్నది? ఎలా ఉంది మీ కాలు? మీ దయ వల్ల తగ్గిపోయింది అన్నాడు. ఆమె చిరునవ్వు శరత్కాల చంద్రకాంతిలా ఉంది. మధ్యాహ్నం ఒకసారి రాకూడదు? అర్ధింపుగా చూచింది. మీరు ఆజ్ఞాపించాక రాకుండా ఎలా ఉండగలను అనుకున్నాడు. వస్తానని ఆమెను పంపాడు. అందరి చూపులు తమ వైపే ఉండడం గమనించి చకచకా బయటకి వెళ్ళిపోయిందామె. మీ బంధువులా? ప్రక్క క్యాషియర్ అడిగాడు. స్నేహితులు అన్నాడు. అతని కళ్ళల్లో ఈర్ష్య స్పష్టంగా కనిపించింది. అందమైన అమ్మాయి మాట్లాడితే గౌరవం కదూ. ప్రేమలాంటి వ్యవహారం ఏమైనా ఉందా? అన్నాడు విననట్టే. బీ కేర్ఫుల్ భాయ్,
డాక్టరమ్మ కదా నవ్వుతుందని భ్రమపడేవు. పేషెంట్లను మెస్మరైజ్ చేయడం వాళ్ళ వృత్తి. అతను ఊరుకునేలా లేడు. అలాగా, డాక్టర్లతో మీకు చాలా అనుభవం ఉన్నట్టు ఉందే అన్నాడు అమాయకంగా. వాళ్ళ హొయలు చూసి బోల్తా పడ్డాను. ఆఫ్టర్ ఆల్ బీకామ్ గాడిని అన్నది. ఆముదం త్రాగినట్టు ముఖం పెట్టాడు. ఉప్పెనలా వచ్చిన ఉత్సాహం తగ్గిపోయి ఆలోచనలో పడ్డాడు. అతను మధ్యాహ్నం లక్ష్మీ క్లినిక్ వైపు నడుస్తున్న ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. చిన్నగా నవ్వుకొని ఓ నిర్ణయానికి వచ్చాడు. తనంతట తాను బయటపడడు. ఆమె ముందుగా హృదయం విప్పి చెబితే అంగీకరిస్తాడు. అవును, అంతే. రండి రండి, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నది. అప్పటికే వాచ్మ్యాన్ అన్నీ బల్ల మీద సర్ది పెట్టాడు. క్యారియర్ విప్పాడు. క్యారియర్ తెప్పించుకుంటున్నారేం? నాన్న ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నారు. దామోదర్ తన బండారం బయటపడిందని చెప్పకుండా చెక్కేశాడు. ఇక్కడ పనులు చూసుకోవడం మహాయాతనగా ఉంది అన్నది టవల్తో తుడుచుకుంటూ. అతను చేతులు కడుక్కొని వచ్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. మీరు బాగా చిక్కిపోయారు అన్నాడు వడ్డిస్తూ. ఇంకా నయం, మనిషినే మాయం అవుతానేమోనన్న భయం పట్టుకుంది. ఒక్కొక్కసారి చిత్రమైన ఆలోచనలు వస్తాయి. మనిషికి ఏం కావాలి? అన్నం, బట్ట, తోడు, నీడ అనిపిస్తుంది. ముద్ద అన్నం కోసం ఇంత యజ్ఞం చెయ్యాలా? నాకున్నది సరిపోదా అనిపిస్తుంది. అన్నీ కట్టిపెట్టి హాయిగా అందరూ ఆడపిల్లలా జీవించాలనిపిస్తుంది అన్నది అన్నం కలుపుతూ. మనిషి ఆశాజీవి రూపాగారు. మళ్ళీ గారెలు వడలు ఎందుకు? క్యారియర్లో లేవుగా, అందుకు నవ్వాడు. ఇది చాలు అనుకుంటే జీవన వాహినికి అడ్డుపడినట్టే. ఆశతో ముందుకు సాగాలి. సాధించామన్న నిశ్చలత కన్నా సాధించాలన్న తపనే ప్రబలమైనదని నేను అనుకుంటాను. ఒక్కటే చూసుకోవాలి, ఆశ దురాశ కాకూడదు అన్నాడు. కబుర్లతో పాటు భోజనం కూడా ముగించారు. ఇద్దరూ విశ్రాంతి గదిలో కూర్చున్నారు. మీరు అన్నీ మర్చిపోయి ఈ మిగతా పని పూర్తి చేయించాలి ఇంద్రాగారు అన్నది. మళ్ళీ మరచిపోయిన గారెలు గుర్తుకు తెప్పిస్తున్నారేం ఎగతాళిగా అన్నాడు. జరిగింది తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. శాపాల పాపాల పట్ల నమ్మకం లేకపోయినా ఒక్కటి నిజమండి, మనము అనవసరంగా ఎవరినైనా నిందిస్తే మళ్ళీ ఎప్పుడో అప్పుడు మన మీద దెబ్బతీస్తాయి. మిమ్మల్ని దొంగ అన్నందుకు బాధపడుతున్నారు. నన్ను కులతగా ప్రచారం చేశారు. ఒకసారి ఒంటరిగా ఉండడం చూసి ప్రేమ వలకబోశాడు దామోదర్. ఒకసారి చెడిన స్త్రీ 10 సార్లు చెడినా తప్పులేదన్నట్లు మాట్లాడాడు. రాస్కెల్ పళ్ళు కొరికాడు. మనము ముందుకు వెడుతున్నామా వెనక్కు వెడుతున్నామా అర్థం కావడం లేదు. మీ స్నేహితుడినే తీసుకుందాం. అదంతా గుర్తు చేయకండి ప్లీజ్. నేను కూడా స్వార్థంతో సంకుచితంగా ప్రవర్తించాను. ఏం చేయాలి చెప్పండి? నా డిగ్రీ రాకతో తమ కష్టాలు పోతాయని ఆశతో ఎదురుచూచే తల్లిదండ్రులు, నా డిగ్రీతో తమ కోరికలు తీరుతాయని ఆశగా ఎదురుచూచే తోబుట్టువులు. అప్పుడు అయిష్టమైన ఆ పనికి అంగీకరించక తప్పలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాలి అన్నది నవ్వు బిగబట్టి సీరియస్గా. దానికి అతను నవ్వాడు. ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే. నేను ఎప్పటికీ ఈ అపార్థం తొలగిపోదా? ఆ డైరీ పూర్తిగా చదివే అవకాశమే రాదా అని ఎంత అల్లాడిపోయానో. శిక్ష అడిగారు కదా, రూపాదేవి కోర్కె నంబర్ సో అండ్ సో ప్రకారం ఈ లక్ష్మీ క్లినిక్ నర్సింగ్ హోమ్ నిర్మాణం ఉగాది నాటికి పూర్తి చేయాలని తీర్మానించారు అన్నది. ఓహ్, ఇంతేనా? నేను ఇంకేమో అనుకున్నాను అన్నాడు తేలికగా. మొదలుపెట్టినందుకు పూర్తి చేస్తాను. ఆడవారు ఆరంభ సూరులు కారని నిరూపించుకోవాలి. చూడండి, ఈ రోజు నుండి వచ్చి పని ప్రారంభిస్తాను అన్నాడు లేచి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. థ్యాంక్స్ అతన్ని సాగనంపుతూ బయట వరకు వచ్చింది. అంతవరకు మబ్బు కప్పుకున్న ఆకాశం మబ్బులు తొలగి నిర్మలంగా అయ్యింది. ఆ ఆకాశం తన మనసులా ఉంది అనుకుంది. పనివారు, స్నేహితులు ఎందరో దొరుకుతారు. కానీ నిజంగా పనిచేసేవారు, స్నేహం చేసేవారు అరుదుగా దొరుకుతారు. ఎంత పెద్ద గండం గడిచిపోయింది. దురదృష్టవశాత్తు ఆ పేషెంట్ చనిపోతే తన వృత్తికే భంగం వాటిల్లేది. కోట్లు, గొడవలు ఎన్ని ఉండేవి. ఆ క్షణంలో ఇంద్రమోహన్ గనక రాకుంటే తన పరువు బజార్న పడేది. అతని స్నేహితుని తమ్ములు అతడిని హైదరాబాదులో గౌరవించే తీరు చూస్తుంటే కళ్ళు చెమర్చాయి. కొందరు అందరూ ఉండి కూడా తమ స్వార్థంతో ఒంటరివారవుతారు. మరికొందరు ఎవరూ లేకపోయినా తమ గుణగణాలతో అందరికీ ఆత్మీయులవుతారు. ఆ కోవకు చెందినవాడే ఇంద్రమోహన్ అనుకుంది. సాయంత్రం అతను వచ్చి పని చేయించి సైకిల్పై వెడుతుంటే ఆమెకు ఏదో స్ఫురించింది. అప్పుడే శ్రీహరి ట్రంక్ కాల్ వచ్చింది. ఇంకా 2 రోజులు ఆలస్యం అవుతుంది రూపా. మనము ఓ ఆదర్శంతో అనుకున్న సంబంధం అలా అయ్యింది. ఫారెన్ రిటర్న్ కుర్రాడున్నాడు. ఎంఈ అయిందట.
అతను ఉంటాడా లేదా కనుక్కొని మాట్లాడతాను. ప్రసాద్కు కుదిరిపోయింది. అదంతా మీ ఇష్టం నాన్న. ఒక పని చెయ్యండి, మీరు వచ్చేటప్పుడు ఓ స్కూటరో మోటార్ బైకో తీసుకురండి నాన్న. రూపా, నీ ఆరోగ్యం బావుందా? అసలు నేను చెప్పేదానికి నువ్వు అడిగేదానికి పొత్తు ఉందా? తండ్రి కంగారు చూసి నవ్వుకుంది. తండ్రి అంతకు క్రితం ఏం చెప్పాడో ఆమెకు గుర్తులేదు. నాన్న, ఫోన్లో తర్కం దేనికి? నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి అని ఫోన్ పెట్టేసింది. 4 రోజుల తరువాత తనకు రావడం కుదరలేదని ఓ రాజ్దూత్ మాత్రం జూనియర్ ఇంజనీర్ చేతికిచ్చి పంపాడు. అతను తీసుకువచ్చి పెట్టి వెళ్ళగానే ఇంద్రమోహన్ వచ్చాడు. రండి, మీకోసమే చూస్తున్నాను. ఎలా ఉంది మోటార్ బైకు? చాలా బాగుంది. మీకోసమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఏం నడపకూడదా? కాదని ఎలా అనగలను? నసిగాడు. అబ్బే, నేను నడపడం మీకు బొత్తిగా నచ్చలేదని మీ ముఖం చెబుతోంది అన్నది నవ్వును బిగబట్టి. మీరు చాలా పొరబడుతున్నారు. కావాలంటే మీకు నేర్పిస్తాను అన్నాడు. అయితే మీకు నడపడం వచ్చన్నమాట? ఆహా, ఒక్క స్నేహితుడికి హాస్టల్లో వాహనం ఉందంటే అది ఉమ్మడి వాహనం అవుతుంది. కాలేజీలో అప్లైడ్ సోషలిజం అన్నాడు. నాకు రాదు. వద్దు మర్రో అంటారేమోననుకున్నాను. అది మీకే అన్నది తేలికగా. పరిహాసం ఆడుతున్నారా? పరిహాసం పనులైపోయాక తీరికగా ఆడుదాం. నిజంగానే మీకే. అందులో నా స్వార్థం లేకపోలేదు. త్వరగా పనులు కావాలని. తనకంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను కదా, ఒక్క అడుగు ముందుకు రాడేం జడ పదార్థం అనుకుంది. నా స్వార్థం అని అనకపోతే ప్రేమ కానుక అనకూడదు? చూస్తాను అనుకున్నాడు ఇంద్రమోహన్. లక్ష్మీ నర్సింగ్ హోమ్ నిర్మాణము, అనుకున్న శాఖల ప్రారంభము చాలా ఘనంగా జరిగింది. ఆ ఫంక్షన్ రోజు పని కల్పించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇంద్రమోహన్. తను ఎంత అభిమానించిన వ్యక్తి, దాని సత్వర నిర్మాణానికి మూల పురుషుడు. అతను గతించిన విషయము అతనింకా మరిచిపోలేదన్నమాట. అప్పటికే రాత్రి 10 గంటలు దాటింది. ఆ సమయంలో వెళ్ళడం క్షేమం కాదని మూతలు పడుతున్న కళ్ళతో పడక చేరింది. ఇంద్రమోహన్ ఆమె కలిసి నిర్మాణం పూర్తి చేశారు. కాబట్టి అతడిని అభిమానిస్తుందని భావించిన శ్రీహరి గారికి ఈ చిక్కుముడి అర్థం కాలేదు. తాతయ్య గంభీరంగా ఉండిపోయారు. మర్నాడు ఉదయం వచ్చిన అతిథులతోనే సరిపోయింది. ఏ చిన్న శబ్దం అయినా ఇంద్రమోహన్ వచ్చాడని భావించింది రూప. అతను రాలేదు. ఒక విధంగా తనే చొరవ తీసుకోవాలి. అతను ఎన్నో విధాలుగా ఆలోచిస్తాడు. ఆస్తి, అంతస్తు, చదువు తమిద్దరి మధ్య అడ్డుగోడలా ఉంది. అది ఛేదించుకొని అతను తనంతట తాను రాలేడు. ఒంటరితనం యాంత్రిక జీవితంతో అలసిపోయింది. ఏదో మార్పు కావాలి. ఇది అని చెప్పలేకపోయినా ఇంద్రమోహన్ సమక్షంలో తాను పొందే అనుభూతి, ఆనందం అనిర్వచనీయమైనది. అది తనకు శాశ్వతం కావాలి. అతని సహచర్యంలో సర్వం మరిచిపోవాలి. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు. మెల్లగా కారు ఇంద్రమోహన్ ఇంటి వైపు పోనిచ్చింది. రాజ్దూత్ను చూసి ఆమె ముఖం వికసించింది. తలుపు తీసే ఉంది. ముందు గదిలో జయమ్మ ఒత్తులు చేసుకుంటోంది. పూర్ణ రాలేదా అండి అని ప్రశ్నించింది. ఇంద్రమోహన్ ఎక్కడా అని అడగడానికి ఇబ్బంది పడుతూ. నువ్వా అమ్మ, దా కూర్చో. ఆమె కుర్చీ చూపింది. పూర్ణను అత్తగారు వాళ్ళింటి దగ్గరే ఉంచేయమందమ్మా. ఎప్పటికైనా వాళ్ళ ఇల్లు చేరవలసిన పిల్లే కదా అని ఉంచేశాను. ఆ అత్తగారి గడుసుదనం చూడమ్మా. మేం ఇస్తామన్న 5,000 ఇస్తే మొత్తం బ్యాంకీలో వేసి వడ్డీ కాపురం పెట్టడానికి పంపుతుందట అన్నది దిగులుగా. శోభన్ ఏమన్నాడు? ఏమంటాడమ్మా, స్కాలర్షిప్పో ఏందో గవర్నమెంటోళ్ళు ఇస్తారట, అది వచ్చాక తీసుకువెడతానన్నాడు అన్నది. రూపాదేవి తను చెప్పేది శ్రద్ధగా వినక అటూ ఇటూ చూస్తుందని గ్రహించింది. ఈయన కూరలు తెస్తానని వెళ్ళాడు. ఇంద్రుడు మోటార్ బైకు ఇచ్చి రావాలమ్మా, పని అయిపోయింది అన్నవాడు ఎక్కడకు వెళ్ళాడో అన్నది ఒత్తుల డబ్బా మూసివేస్తూ. వస్తే నేను రమ్మన్నానని చెప్పండి లేచిందామె. అక్కడ నిరాశే కలిగింది. కాఫీ తాగి వెళ్ళమ్మా. మళ్ళీ వస్తానండి బయటికి వచ్చింది. ఆమె మనసు ఇంటికి వెళ్ళడానికి మనస్కరించలేదు. అలా క్రింది రోడ్డు గుండా లాల్ బహదూర్ కెనాల్ వైపు వెళ్ళాలని మెల్లిగా కారును పోనిచ్చింది. క్రిందికి దిగుతుండగా అకస్మాత్తుగా ఆమె దృష్టి నీళ్లల్లో కాళ్ళు వేలాడదీసి కూర్చున్న ఇంద్రమోహన్ మీదకు మళ్ళింది. అతను తనలాగే సతమతమవుతున్నాడా ఆలోచించింది. 2 నిమిషాలు. వెనుకగా వచ్చిన లారీ బోయ్ బోయ్ మని గోల మొదలుపెట్టింది. తన పొరపాటు తెలుసుకొని కారు ప్రక్కగా పార్కు చేసి నడిచి వెళ్ళింది. ఏకాగ్రతతో నీటిలోని తన ప్రతిబింబం చూచుకుంటున్నాడు. తన తల ప్రక్కనే రూపా తల కనిపించేసరికి ఉలిక్కి పడ్డట్టు ఇటు తిరిగాడు.
ఇంద్ర ఆమె గొంతు ఆమెకే క్రొత్తగా వినిపించింది. ప్రక్కనే కూర్చొని అతని భుజం మీద గడ్డం ఆంచింది. అతనింకా ఆ పిలుపు తనను పిలిచిందా, భ్రమపడుతున్నానా అని ఆలోచిస్తున్నాడు. అపనమ్మకంగా ఆమె వైపు చూడబోయాడు. వద్దు ఇంద్ర, కొన్ని రోజులుగా మనసు శరీరం విశ్రాంతి లేక అల్లాడిపోతున్నాయి. ఇప్పుడెంత విశ్రాంతిగా ఉందో అన్నది అతని భుజం మీద గడ్డం తీయకుండానే. రూపా గారు అనవే. నవ్వి గడ్డంతోనే అతని భుజం చెక్కిలి గింత పెట్టింది. నేనెందుకు వచ్చానో తెలుసా? నిన్న ఫంక్షన్కు రానందుకు నాతో దెప్పలాడడానికి వచ్చారు. అబ్బబ్బా, బూరెలు గారెలతో చంపేస్తున్నారు. డాక్టర్ను చంపితే వచ్చే నష్టం నాకు తెలియనిది కాదు అన్నాడు చిన్నగా నవ్వి. సాగర్ జలాల మీదుగా తేలివచ్చే చల్లని గాలి శరీరాలకు తాకి హాయిని గొల్పుతోంది. పశ్చిమాద్రి వైపు పరిగెడుతున్న సూర్యుడి కాంతి తగ్గి అరుణ వర్ణం దాల్చి గమ్మత్తుగా మత్తుగా అనిపిస్తోంది. అతను మృదువుగా ఆమె గడ్డం తొలగించి ఆమెకభిముఖంగా తిరిగాడు. ఈ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? కంటి కొసలలోని మెరుపు అతని కంట పడకూడదని తలవాల్చింది. అతను ఎందుకో అనవసరంగా ముఖం తుడుచుకున్నాడు. ఏమనిపిస్తుంది? హాయిగా ఈ ఒడ్డున ఆ బండ మీద కూర్చొని 3 రాళ్ళు ఏరి పొయ్యి పెట్టుకొని ఓ మట్టి కుండలో అన్నం ఉడకేసుకొని ఆవురావురమనే ఆకలితో ఆ ఉడికి ఉడకని అన్నం తింటూ అవతల గట్టు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అతన్ని మాట్లాడనీయలేదు. చటుక్కున చేత్తో అతని నోరు మూసింది. కోపంగా చూచింది. ఒట్టి జడ పదార్థం. యువతీ యువకులకు ఈ పరిసరాలు చూస్తే ఆకలిట, ఉడికి ఉడకని అన్నమట గుర్తుకు వచ్చేది. బకాసురుడి తమ్ముడు ఎక్కడో చిరుకోపం ప్రదర్శించింది. అతను పక్కున నవ్వాడు. తన నోటికి అడ్డంగా ఉన్న ఆమె చేతిని తీసుకుని గుప్పెట్లో బిగించాడు. మరింకెన్నో కోరికలు కలుగుతాయి. అవి బయటపడితే గూబ గుయ్యమంటుంది. ఎన్నిసార్లు అనిపించామో. గూబ కాకపోయినా బుర్ర గుయ్యమంది. ప్లీజ్ ఇంద్ర, ఆ విషయం మర్చిపో అన్నది అర్థింపుగా. నిజంగా నమ్మమనే అంటున్నావా? కళ్ళలోకి లోతుగా చూచాడు. ఇంద్ర దెబ్బతిన్నట్టు చూచింది. రూపా, ఇంతవరకు నాకు జరిగిన అనుభవాల రీత్యా నా అదృష్టంపై నాకు నమ్మకం లేదు. ఇది అదృష్టమా కాదా? మనిద్దరికీ దేనిలో పోలిక? మీరిన్నాళ్ళ నుండి నన్ను ఇంకా ఆస్తులతో అంతస్తులతో పోలుస్తున్నారా? కినుకుగా అడిగింది. చూడు రూపా, జీవితాలు ముడి వేసుకుంటున్నప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి. సంఘంలో పాతుకుపోయిన పాత భావాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఉల్లంఘించాలంటే ధైర్యం, ఆ తరువాత ఎదురైన సమస్యలను ఎదుర్కొనే సాహసం. చాలు, ధైర్యం సాహసం నాకు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీలో తలెత్తుతుందేమో చూచుకో అన్నది పదునుగా. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు రూపా. ఈసారి చొరవగా ఆమె చెయ్యి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అతని భుజంపై తల ఆంచింది. అతని చేయి ఆమె మెడ నుండి వీపుపైకి జారింది. ఆ స్పర్శలోని చల్లదనం తీయగా ఒళ్ళంతా ప్రాకింది. ఆమె అణువణువు పులకరించిపోయింది. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. రూపా, ఇంకా సందేహాలు సమస్యలు మిగిలి ఉన్నాయా? తలలాగి అతనికి అభిముఖంగా కూర్చుంది. కన్నీళ్ళా? ఎందుకు? కంగారుగా అడిగాడు. ఎందుకా? ఇంత చదివాను, అంత డబ్బుంది, ఏ సింహాసనమైనా లేని ఇంద్రుడిని పెళ్ళాడే దురదృష్టం పట్టినందుకు బెంగ అన్నది నవ్వుతూ వెటకారంగా. మధ్యవేలుతో కన్నీరు మీటివేశాడు. అతను నవ్వాడు. ఓహో, అదా బెంగ. తాతయ్య చూడక అతను మెచ్చకపోతే అచ్చమైన ఆయన పెద్దరికం దెబ్బతింటుందేమోనని కన్నీరెట్టుకున్నావనుకున్నాను అన్నాడు. తాతయ్య నాకు సంబంధం చూచాడని చెప్పొద్దులే. నాకు ఈ చదువుతో ప్రేమించి వరుడిని చూచే తీరిక లేదు. అయినా చూచాం. మీ విశ్వానికేం కన్ను వంకర కాలు వంకర? బుర్రే వంకర. బుర్రెలోకి దూరి చూస్తామా ఏమిటి? ఆమె చెయ్యి తీసుకొని చెంపకు ఆంచుకున్నాడు ఇంద్రమోహన్. మరి రేపు నన్ను చూడ్డానికైనా తీరిక ఉంటుందా? నా ఉద్యోగం బాధ్యత నాకంటే నీకే బాగా తెలుసు. అందుకే తీరిక కోసం పోట్లాడాలి నువ్వు అన్నది. ఆమె నవ్వు మల్లెలు వెదజల్లినట్టు అనిపించింది. సంధ్య చీకట్లు అలుముకున్నాయి. నీడలు గమ్మత్తుగా కనిపించాయి. అతను లేచి ఆమెకు చెయ్యి అందించాడు. ఆమె అరచేతిలో సున్నితంగా పెదవులతో సృజించింది. లే రూపా, ఏ పోలీసు వాడైనా చూస్తే మనిద్దరిని లాకప్లో వేయగలడు. ఎందుకు అన్నది లేస్తూ. నిన్ను నేను లేవదీసుకొచ్చాననే అభియోగంతో. మరీ బావుంది. ఓ హైదరాబాదులో ఎవరినో అరెస్ట్ చేసినట్టు చదివాను అన్నది అతని చెయ్యి పట్టుకొని నడుస్తూ. ఇలా నడుస్తుంటే ఏమనిపిస్తుంది? ఈసారి ఇంద్రమోహన్ అడిగాడు. నీలాంటి జడపదార్థం ప్రక్కన నడుస్తున్నందుకు ఆ నీళ్లల్లో నిన్ను త్రోసి నేను దూకుదామనిపిస్తుంది అన్నది చిరుకోపంగా.
నాకలా అనిపించడం లేదు. సప్తపదిలా ఉంది రూపా. జడుడని అన్నావు కదూ, మహా కానట్టు అన్నది కవ్వింపుగా. నువ్వెంత కవ్వించినా నా నియమాలు నాకున్నాయి. మరోసారి అలాంటి మాటలనకు అన్నాడు. ఈసారి అతని కంఠం గంభీరంగా మారిపోయింది. అయితే అందుకే నువ్వంటే ఇష్టం ఇంద్రా అని గొణుక్కుంది. మేడం గారు ఏమిటో సెలవిస్తున్నారు తమాషాగా అడిగాడు. మాకు కొన్ని నియమాలున్నాయి. కారులో కూర్చుంది. అతనొచ్చి కూర్చోగానే తలుపు వేసింది. ఇద్దరూ దిగారు. ఇంద్రమోహన్ ఇంటి ముందు. ఇంట్లోకి ఎందుకు, నేను వెళ్ళిపోతాను. తాతయ్య కంఠం వినిపించడంతో ఇద్దరూ అప్రయత్నంగా ముందుకు నడిచారు. రామలింగం గారు, పెద్దవాడిని, ఆడపిల్ల తరపువాడిని వచ్చి అడుగుతున్నాను, అంగీకరించండి. చూడండి, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారని, ఏదో కారణం చేత కోపాలు పెంచుకున్నారని తెలియదు. మీ అమ్మాయి వాడి స్నేహితుడికి వాగ్దాత్త అని మాత్రమే తెలుసు. అతని మాటలు మధ్యలోనే త్రుంచేశాడు తాతయ్య. తస్సాదీయ, మారుతున్న కాలం అర్థం చేసుకోలేదు. ఏదో ఉన్నవాడని సరదాపడిన మాట వాస్తవమే. తాంబూలాలు పుచ్చుకున్న పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. అది సరేనండి, వాడేం చిన్న కుర్రాడా మేం చెబితే వినడానికి? అలాంటి పోట్లాట ఏదైనా ఉంటే వాళ్లే రాజీ పడతారు అన్న రామలింగం చీకట్లో నుండి లైట్ వెలుగులోకి వచ్చిన రూపాయింద్రను చూచాడు. అదిగో వాళ్లే వచ్చారు అన్నాడు రామలింగం. అలా ఇద్దరూ కలిసి రావడం చూచి తాతయ్య ఆనందంగా కళ్ళు చికిలించాడు. ఇంద్రమోహన్ నమస్కరించి రూపను మోచేత్తో పొడిచాడు. ఆమె వచ్చి తాతయ్యకు రామలింగానికి నమస్కరించింది. తస్సాదీయ, 25 ఏళ్లు పెంచి పెద్ద చేసిన వారి కంటే సంవత్సరం పరిచయంలో ఎంత అధికారం సంపాదించావయ్యా ఇంద్రయ్య. ఇద్దరిని దగ్గరకు తీసుకున్నాడు. జయమ్మ భుజాల నిండుగా పమిటలాక్కొని కాఫీ గ్లాసులున్న ట్రే పట్టుకుని వచ్చింది. తాతయ్య చెయ్యి మృదువుగా ప్రక్కకు తీసి వెళ్ళి ట్రే తీసుకుంది రూప. ఆహా, కాబోయే కోడలి లక్షణం ప్రదర్శించావు. తాతయ్య పెద్దగా నవ్వాడు. ఆమె పెద్దవారికిచ్చి ఇంద్రమోహన్కి ఇవ్వబోయింది. నోటికి అందించమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. తల మీద పోస్తానన్నట్టు బెదిరించింది. నువ్వు తీసుకోమ్మా. జయమ్మ మిగిలిన గ్లాసు రూపకు అందించింది. ఈరోజే శ్రీహరికి చెప్పి ముహూర్తాలు పెట్టిస్తాను. తాతయ్య మాటను అందరూ ఆమోదించారు. రైలు బండి లయబద్ధంగా శబ్దం చేస్తూ విశాఖ నుండి విజయవాడ వైపు పరిగెత్తుతోంది. ఇంద్రమోహన్ ఆవలిస్తూ సమయం చూచాడు. 10:30 అయ్యింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో తాను రూప ఇద్దరే ఉన్నారు. విజయవాడలో ఎవరైనా రావచ్చు. తన తొడ మీద ఉన్న రూపా తలను దిండు మీదకు చేర్చి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. ఎదుటి సీటుపై బెడ్షీటు దిండు వేసుకున్నాడు. జో కొట్టినట్టుందేమో, నిశ్చింతగా నిద్రపోతుంది అనుకున్నాడు. దుప్పటి ఆమె గొంతు వరకు కప్పాడు. వంగి ఆమె నుదురు ఒక ప్రక్కగా ముద్దు పెట్టుకున్నాడు. 1 నెల రోజులుగా హనీమూన్ ట్రిప్లో ఉన్నారు. తెల్లవారితే హైదరాబాదులో ఉంటారు. శ్యామ్ ఇచ్చే పార్టీకి అటెండ్ అయి సాగర్ వెళ్ళిపోవాలి. వచ్చి తన ప్రక్క మీద వాలాడు. ఎన్నో పుస్తకాలు బుట్టలో పెట్టుకున్నా చదవడమే కుదరలేదు. పైనున్న పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. శోభన్ తనకు ప్రత్యేకంగా బహుకరించిన అడవి బాపిరాజు గారి కోణంగి నవల అది. అది తీసి పేజీలు తిప్పగానే ఓ ఉత్తరం క్రింద పడింది. అది తీసుకున్నాడు. తను కారెక్కుతుండగా వచ్చింది. గబగబా చదివి పైనే పుస్తకంలో పెట్టాడు. ఈ 1 నెల రోజుల్లో తనకు ఏం తెలియదు. తనకు రూపకు తనుగా గడిపారు. ఇప్పుడు తమిద్దరూ 1 నెల రోజుల క్రితం వివాహం చేసుకున్న దంపతుల్లా లేరు. ఎన్నో సంవత్సరాల పరిచయంలా ఉంది. ఒకరికొకరు ఎంతో చేరువైనట్టుంది. ఇంద్రా గుణిగినట్టు పిలిచి అటు తిరిగి పడుకుంది రూప. ఏమిటి రూపా, విజయవాడ వచ్చిందా? ఇంకా రాలేదు అన్నాడు. ఉత్తరం విప్పాడు. డియర్ ఇంద్రా, నన్ను నువ్వు సంకుచితుడు అన్నా మరేమన్నా పర్వాలేదు. చక్రం అన్న దాంట్లో పొరపాటేం లేదు. నాకు కాలేజీ చదువులు చదివిన అమ్మాయిలపై నమ్మకం లేదు. ప్రతి పురుషుడు తన భార్య పవిత్రంగా ఉండాలనే కోరుకుంటాడు. నేను ఆ కోవకు చెందినవాడినే. అనుమానాలకు అపార్థాలకు తావుండరాదని ఒక అమాయకురాలిని, పల్లెటూరి పిల్లని వివాహం చేసుకుంటున్నాను. ప్రేమలు, నాగరికత, సోషల్గా తిరగడం అనే పదార్థాలకు అర్థం తెలియని అమాయకురాలు. అంతే వాసులే. కానీ వాళ్ళ నాన్నకు ఆడంబరాలు గిట్టవు. మన మధ్య ఎన్ని కలతలొచ్చినా మనం స్నేహితులమే. అన్నవరంలో జరిగే మా వివాహానికి నువ్వు తప్పకరా. నువ్వు ఓ ఇంటివాడైతే చూడాలని ఉంది. నీ విశ్వం. గాఢంగా నిట్టూర్చాడు. ఈ రూప పూర్తిగా నన్ను పిచ్చివాడిని చేసింది. వాడికి శుభాకాంక్షలైనా పంపలేదు అనుకున్నాడు. తన వివాహం రోజు రమ్మని విశ్వానికి ఉత్తరం రాస్తే రూపాదేవి చింపే వేసింది.
ఇప్పుడు ఆ ఉత్తరం చూస్తే మండిపడుతుంది అనుకున్నాడు. అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి కిటికీలో నుండి బయటకు గిరాటు వేశాడు. ఏమిటి? ఆవలిస్తూ లేచి వచ్చింది రూప. ఏదో చిత్తు కాగితం అన్నాడు. తూలినట్టు లేచి వచ్చి అతని ప్రక్కన పడుకుంది. అతని గుండెల మీద తల వాల్చింది. పోనీ విజయవాడలో 4 రోజులు ఉండిపోదామా? ఆమె జుట్టులోకి వ్రేళ్లు పోనిచ్చి చిన్నగా నవ్వాడు. నీది ఇష్టారాజ్యం, నాది ప్రభుత్వ ఉద్యోగం. అతన్ని మాట్లాడనివ్వలేదు. ఇద్దరు తన్మయవస్థలో ఉండి బండి వేగం తగ్గింది కూడా గమనించలేదు. మిస్టర్ అంటూ తలుపు బాదిన చప్పుడుకు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. మరోసారి తమ కంగా దగ్గరగా తీసుకుని పెదవులు గడ్డం ముద్దు పెట్టుకొని వదిలాడు. ఆమె కంగారుగా లేచి తన సీటు మీద పడుకొని నిండా ముసుగు పెట్టింది. ఏయ్ రూపా, తలుపు తీ. నువ్వే తీయి అన్నది. ముసుగు తీయకనే బయట నుండి మాటలు తలుపు కొట్టడం వినిపించింది. ఇంద్రమోహన్ లేచి తలుపు తీశాడు. ఘాట్ తనలో తను నవ్వుకోవడం చూచి పట్టుపడిన దొంగల ఏం ఎరగనట్టు మంచి నిద్రలో నుండి లేచినట్టు ముఖం పెట్టి బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. రండి, పై బర్తులే మీ ఇద్దరివి. మీకు లేడీస్కు ఏదైనా కష్టం అనిపిస్తే మీలో మీరు అడ్జస్ట్ అవ్వవచ్చు. గాడ్ అగంతకుడితో ఇంగ్లీష్లో చెప్పాడు. పుట్ట పట్టుకొని ముద్దబంతి పువ్వులా ఉన్న అమ్మాయి ముందు ఆ వెనుక సూట్లో విశ్వం వచ్చారు. హాయ్ విస్సీ. ఇంద్రమోహన్ లేచి అమాంతం స్నేహితుడిని కౌగిలించుకున్నంత పని చేశాడు. ఇంద్రా, నువ్వా? ఎక్కడ నుండి? ఏమిటి కథ? హనీమూన్ ట్రిప్ నుండి. సిమ్లా, అలహాబాద్ నుండి కలకత్తా వచ్చాం. 2 రోజులు విశాఖపట్నంలో ఉండి ఇంటికి బయలుదేరాం. మీరు హనీమూన్ ట్రిప్ నుండేనా? ఉత్సాహంగా అడిగాడు. కుతూహలంగా వంగి ఒక మూలకు సామాన్లు సర్దుతున్న అమ్మాయిని చూచాడు. రవ్వల ముక్కు పుడక తళుక్కున మెరిసింది. కూలీ సార్. రా ఇంద్ర, కాసింత కాఫీ త్రాగి కూలీ ఇచ్చి వద్దాం. చెయ్యి పట్టి లాగాడు. ఇద్దరూ బయటికి వెళ్ళారు. సావిత్రి, సామాన్లు జాగ్రత్త హెచ్చరించి దిగాడు విశ్వం. ఇంద్రమోహన్ బొమ్మలు ముడుచుకున్నాయి. కూలీకి డబ్బులిచ్చి కాఫీ పట్టించుకువచ్చాడు విశ్వం. చెప్పరా బడుద్దాయ్, చెప్పా పెట్టకుండా వివాహం చేసుకున్నావేం? రూపకు ఇష్టం లేదు అందరికీ ఆహ్వానాలు పంపడం. కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు. మై గాడ్, నువ్వు రూపను చేసుకున్నావా? కాఫీ కప్పు వదిలేసేవాడే కానీ కాస్తలో అది రైల్వే వారిదని గుర్తుకు వచ్చినట్టుంది. అవును అన్నాడు చిరునవ్వుతో అతని ముఖ కవళికలు గమనిస్తూ. ఆ చెడి పోయిందని అనలేకపోయాడు. స్నేహితుని భార్య అంత మాట ఎలా అంటాడు? చూడు విశ్వం, నీలా నేను పెద్ద పెద్ద ఆశలు ఆశయాలు పెట్టుకోలేదు. నా భార్య ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కనలేదు. జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన మలుపు. వివాహానికి పూర్వం ఎలా ఉన్నారు ఏమిటి అని కాదు, వివాహం తరువాత ఒకరికి ఒకరు లాయల్గా ఉన్నారా లేదా అనేదే ప్రశ్న. రూపాదేవిపై అంత నమ్మకం కుదిరిందా? మధ్యలోనే స్నేహితుని మాట త్రుంచివేస్తూ అడిగాడు విశ్వం. కలిగిందనే అనుకుంటున్నాను. నీ విషయం చెప్పు అన్నాడు. అతనితో తర్కానికి దిగితే లాభం లేదని తెలిసింది. నా ఉత్తరం అందలేదా? నేను కారు ఎక్కాక అందింది అన్నాడు. గాడ్ విజిల్ వేశాడు. ఇద్దరు కంపార్ట్మెంట్లోకి ఎక్కారు. రూపాదేవి ఇంకా దొంగ నిద్రపోతోంది. రూపా భుజం పట్టి కుదిపాడు. ఆమె ఆవలిస్తూ లేచింది. ముఖానికి చిరునవ్వు పులుముకొని పలకరించింది. సావిత్రి, విశ్వం పిలిచి పరిచయం చేశాడు. వాళ్లకు నమస్కరించబోయిన చేతులు ఆగిపోయాయి. సావిత్రి ముఖంలో రంగులు మారిపోయాయి. పలుకరించబోయిన రూపాను తొడమీద చేత్తో చరిచి హెచ్చరించాడు ఇంద్రమోహన్. చూస్తుండగానే ముఖంలో రంగులు మారి స్పృహ తప్పి పడిపోయింది సావిత్రి. సావిత్రి కంగారుగా పట్టుకున్నాడు విశ్వం. ఇంద్రమోహన్ నీళ్లు చిలకరించాడు ఆమె ముఖం మీద. 5 నిమిషాలకు కళ్ళు విప్పింది. ఆమె కళ్ళల్లో భయం రెపరెపలాడింది. దీనంగా ఇంద్రమోహన్ వంక చూచింది. ఆ కళ్ళల్లో అర్థింపు భయం చూసి కరిగిపోయాడు. కళ్ళతోనే ఆమెను ఊరడించాడు. రూపాదేవి భర్తను గమనించి తను మాట్లాడబోయి కూడా మాట మింగింది. ఫ్లాస్క్లోని పాలు తీసి బ్యాగ్లోనే మాత్ర తీసి ఇచ్చింది. ఎప్పుడైనా ఇలా వచ్చిందా అమ్మాయి? రాలేదన్నట్టు తల ఆడించింది. ఆమె ముఖం ఎన్నో లంకణాలు చేసినట్టుగా పాలిపోయింది. ఎదురుగా నిలువెత్తు భూతం నిల్చున్నట్టు భ్రమపడుతోంది. ఏ క్షణంలో తన జీవితం బ్రద్దలవుతుందోనని ప్రాణం బిగబట్టుకొని కూర్చున్నట్టు పడకకు చేరబడింది. సావిత్రి, లే, పైన పడుకుందో గాని. విశ్వానికి భార్య పరాయి మగాడి పరుపుపై పడుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయి కాస్త కుదుటపడని ఇంద్రమోహన్ వారించాడు. తన భార్యను స్నేహితుడలా చూడడం ఇష్టం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి వారు తటస్థపడుతూనే ఉంటారు. ఆ చెడిపోయిన రూపను చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసే అవకాశం వచ్చింది వెధవకి అనుకున్నాడు కసిగా. ఇంద్రమోహన్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తాము గుర్తించలేదని నమ్మించాలని అనుకుంది రూప. మీ దేవురమ్మాయి?
సావిత్రి మరో రకంగా అర్థం చేసుకుని దిండులో ముఖం దూర్చి బావురుమన్నది. ఏయ్, ఏ రోగం వచ్చింది? అసహనంగా అరిచాడు విశ్వం. విస్సి, మతిపోయిందేమిట్రా? తల్లిదండ్రులు దగ్గర లేరు, జబ్బు చేసింది, అది భరించలేకపోతుంది అన్నాడు గాని తమ ఉనికి భరించలేకపోతుందని అతనికి బాగా తెలుసు. తెల్లవారే వరకు కలిసి ఉండాలి. ఈ ఉత్కంఠత భరించలేక ఆ అమ్మాయి ప్రాణం పోయినా పోవచ్చు. విశ్వం బాత్రూమ్ కన్నా వెడితే 2 ముక్కల్లో ఆ అమ్మాయికి ధైర్యం చెబుదామనుకున్నాడు. కానీ విశ్వం భార్యకు అడ్డుగా నిల్చున్నాడు. ఏం చేయాలో తోచలేదు. అతను గడ్డం రాసుకుంటూ బయటకి వచ్చాడు. చివరిగా ఉన్న క్యాబిన్ దగ్గర గల్లంతు జరుగుతోంది. సెకండ్ క్లాస్లో ఈ న్యూసెన్స్ ఉంటుందని ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసినా నాకు పై సీటే ఇస్తారా? మిస్ గంగా నిలదీసింది టీసీని. అతను బిక్కమొహం వేశాడు. నేను ఏం చేయనండి. క్రింది సీట్లో ఉన్న ఆవిడకు కాలు నొప్పిట. ఆమె ప్రత్యేకంగా వేయించుకుంది. నేనేం చేయను. ఏట్లో దూకండి. రైల్వే వాళ్లపై రిపోర్ట్ చేసి 7 చెరువుల నీళ్లు త్రాగించకపోతే నా పేరు మిస్ గంగే కాదు. ఇంద్రమోహన్ బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తమవి 2 క్రింది సీట్లే. చిటికె వేశాడు. మిస్ గంగా అనబోయి నాలుక కరుచుకున్నాడు. ఓ, నీవా? ఇంద్రమోహనా చంద్రమోహనా? ఏదో పేరు ఉందే అన్నది ఆమె ఆలోచిస్తూ. ఇంద్రమోహన్ అంటారు లేండి. మీ సిస్టర్కు పెళ్ళి అయిందా మేడం? నీకు కాందే నా చెల్లెలికి ఎలా అవుతుందయ్యా? ఒక్క సంబంధం నచ్చదు. డబ్బు ఉంటే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉంటే అందం ఉండదు, అందం ఉంటే హోదా ఉండదు. అక్కడ నవ్వితే చేతిలో ఉన్న బ్యాగు ముఖాన రువ్వగలదని టీసీ దూరం వెళ్ళిపోయాడు. ఇంద్రమోహన్ ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడంటే అప్పుడే ముగింపు ఉండదని తెలుసు. హమ్మయ్య, సావిత్రి ప్రాణానికి ఢోకా లేదు అన్నాడు ఫస్ట్ క్లాస్ క్యాబిన్ బోల్ట్ వేస్తూ. ఇంద్ర, మీ స్నేహితుడు మనిషేనా? పక్కపరుస్తూ అడిగింది రూప. మనిషి కాదు, మగాడు అన్నాడు దిండు దుప్పటిపై బెర్తుపై వేస్తూ. రూప కోపంగా చూసింది. నువ్వు అమ్మాయివా? అది నువ్వు సర్టిఫై చేయాలి అన్నాడు కొంటెగా నవ్వుతూ. షటప్, నాకు ఒళ్ళు మండుతోంది. చైన్ లాగి ఫైర్ ఇంజన్ను ఫోన్ చేయనా? కాదు, మీ స్నేహితుడిని మెంటల్ ఆసుపత్రి పంపు అన్నది కోపంగా. విధి చాలా చిత్రమైన పనులు చేస్తుంటుంది. వాడు కోరిందేమిటి? వాడికి దొరికిందేమిటి? సావిత్రి సంగతి బయటపడితే నువ్వన్నట్టు మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేయాల్సి వస్తుంది అన్నాడు ఆమె పరిచిన పడకపై మఠం వేసుకుని కూర్చుంటూ. ఆ అమ్మాయి కూడా అంత భయపడాల్సిన పని లేదు అన్నది చికాకుగా. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణం అటువంటిది. నోరు జారామంటే విశ్వం లాంటి వారి ముందు ఏమైనా ఉందా అన్నాడు వెనక్కువాలి. ఆమె చేయి పట్టి దగ్గరకు తీసుకున్నాడు. ఆమె ప్రక్కన కూర్చొని అతని గుండెలపై తలవాల్చింది. లయబద్ధంగా కొట్టుకుంటుంది. ఇంద్ర, ఇంత అపనమ్మకంతో ఆ సంసారం ఎలా ఉంటుంది? కత్తి మీద సాముల మరింత చేరువగా హత్తుకున్నాడు. కిటికీ అద్దం నుండి వెనక్కు వెడుతున్న చెట్లు, చేమలు, మిణుకు మిణుకుమనే నక్షత్రాలు, విద్యుత్ దీపాలు గమ్మత్తుగా కనిపించాయి. రైలు చక్రాలకు తాళం వేస్తున్నట్టు అతని హృదయం కూడా లయబద్ధంగా కొట్టుకుంటోంది. అతనితో పంచుకున్న ప్రతిక్షణం అపురూపమైనది, అనిర్వచనీయమైనది. మనిషికి కావలసిందేమిటని రూపాదేవిని అడిగితే తడుముకోకుండా చెబుతోంది. ఆప్యాయత, అనురాగం పంచి ఇచ్చే తోడు కావాలని. అతను లైటు ఆపడానికి చేయి చాచాడు. ఉండనీయే ఇంద్ర, ఈ వెలుతురులో నీ సమక్షంలో ఓహ్ అన్నది తల అతని హృదయానికి రుద్దుతూ. స్వర్గం కనిపిస్తుందా? అతను పక్కున నవ్వాడు. స్వర్గం నరకం అంటూ ఎక్కడో లేవు ఇంద్ర, మన చేతుల్లో, మన మనసుల్లో అనునయించుకోవడంలో ఉన్నాయి అన్నది. అతను స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీ, వాళ్ళు వేసే జోక్స్ గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. వాళ్ళ భావాల కంటే వేగంగా గమ్యం చేరుకోవాలని, కాలంతో పోటీ పడాలన్నట్టు సాగింది ముందుకు గోదావరి ఎక్స్ప్రెస్. కథ సుఖాంతం. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.